కాంగ్రెస్ కూడా చాలా సీట్లు తగ్గినాయి. అండ్ ఇంకొకటి ఏదైతే 400 సీట్లు వస్తే వీళ్ళు రాజ్యాంగం మొత్తంని మార్చేస్తారు అనేది అయితే బదలాం జరిగిందో పబ్లిక్లో చాలామంది అమాయకులు దాన్ని నమ్మినారు. అండ్ ఇంకా డిక్లేర్ కాలే మేము ఇంకా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. 330 సీట్స్ కంటే ఎక్కువ ఎన్డీఏ ప్రభుత్వంకి వస్తుందని చెప్పి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అదొకటే కాదు, వికసిత్ భారత్ ఏదైతే మోదీ గారి విజన్ ఉందో ఆ విజన్ వైపు భారతదేశంలో ప్రతి యువకుడు ప్రతి సిటిజన్ మోదీ గారినే ప్రధానిగా చేయాలనుకున్నారు. అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇవాళ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ అంటే ఓన్లీ నార్త్ పార్టీ, మన సౌత్కి కాదు అన్నది ఏదైతే విమర్శ ఉందో ఇవాళ చాలా క్లియర్ ఎగ్జాంపుల్ వచ్చేసింది. ఇప్పుడు ఏదైతే తమిళనాడులో 17% ఓట్ షేర్ వచ్చింది, కేరళలో మీరు చూసిన 2 సీట్లు గెలవబోతున్నాము, అలాగే తెలంగాణలో 10+ సీట్లు, 4 ఎంపీలు ఉంటేనే ఒక ప్రభుత్వంని మేము పడగొట్టినాము. ఇవాళ 10 ఎంపీలు ఉంటే మేము ఏం చేస్తామని చెప్పేసి మేము ఒకటే చెప్తున్నాము. ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ లాంటి ఒక లెజెండరీ ఫిగర్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి భారతీయ జనతా పార్టీకి మ్యాండేట్ ఇచ్చింది. సో ఇది ఒక చాలా క్లియర్ మెసేజ్ సౌత్ మొత్తంలో ఉన్న రీజనల్ పార్టీస్కి, ఇలా బదలాం చేసే ఫోర్సెస్కి ఇది ఒక క్లియర్ మెసేజ్ అని నేను చెప్పదలుచుకున్నాను. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో అంత ప్రభావం అయితే కనిపిస్తుంది కదా. ఈ రామ మందిరం విషయం అసలు మీకు కలిసి రాలేదనుకోవచ్చు అన్నారు. ఉత్తరప్రదేశ్ అన్నది మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ మన కంట్రీలో. అక్కడ డైనమిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంతమంది ఉన్నప్పుడు వీళ్ళు ఏదైతే మేమేమనుకుంటున్నాం అంటే వీళ్ళు ఏదైతే బదలాం చేసినారో అది చాలా దానిలో చాలామంది దానిలో మోసపోయినారు. ఇంకొకటి చెప్తున్నా, ఇప్పటికి కూడా 55+ సీట్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఇంకా రిజల్ట్స్ రాలే. ఇంకొక విషయం నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఉత్తరప్రదేశ్లో ప్రతి గల్లీకి వెళ్తే, మన రామ మందిరం నిర్మాణమైన అయోధ్యలో ప్రతి గల్లీకి వెళ్తే వాళ్ళు 2014లో నెలకి వాళ్ళకి ఎంత మిగిలేవి, ఇప్పుడు ఎంత మిగులుతున్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళకి ఎట్లా వచ్చినాయి, అక్కడ రోడ్స్ ఎట్లాగానే, ఢిల్లీ టు ఆగ్రా హైవే చూడండి, ఎన్ని నేషనల్ హైవేస్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనేది అయితే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని అంతర్జాతీయమైన క్షేత్రంలో దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలనేది అయితే యోగి గారు తీసుకున్నారు. అది ఒక ప్రతి స్టేట్కి అది ఎగ్జాంపుల్ అయింది. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ చూడండి. ఇంకోటి, అయోధ్యలో 65+ 5-స్టార్ హోటల్స్ ఇవాళ వస్తున్నాయి, 20+ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ కదా డెవలప్మెంట్కి. సో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ 7-8 స్థానంలో లీడింగ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉందన్న సందర్భం నుంచి 7-8 స్థానాలు లీడింగ్కి వచ్చింది కదా. కేరళలో కూడా ఖాతా ఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ఎట్లా అన్న, భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, దానిలో వీళ్ళు ఎన్ని సీట్లు ఉన్నా కానీ ఒక స్టేట్లో ప్రతి స్టేట్లో ప్రతి సిటిజన్కి డెవలప్మెంట్ స్కీమ్స్ ఏదైతే చేర్చినారో దాని రిజల్టే ఇదన్న. కేరళ లాంటి ప్లేస్లో, ఓట్ బ్యాంకే లేని ప్లేస్లో, తమిళనాడు లాంటి ప్లేస్లో ప్రతి గవర్నమెంట్ స్కీమ్ మోదీ గారు చేసింది వాళ్ళకి చేరకపోయి ఉంటే ఇవాళ రిజల్ట్ రాకపోతుండే. ఆంధ్రాలో కూడా బీజేపీకి ఎన్ని సీట్లు ఉంటుండే, ఒక ఎంపీ కూడా హార్డ్లీ లేకుంటుండే. ఇవాళ ఇన్ని సీట్లు వస్తున్నాయంటే ఇవాళ ఎన్డీఏ అక్కడ టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళ కూటమి చేయడంలో బీజేపీకి చాలా ఇది ఉంది. సో అదే మేము చెప్తున్నాం. సౌత్ ఇండియాలో తెలంగాణలో కూడా 17 స్థానాలలో 8 స్థానాలతో బీజేపీ కాంగ్రెస్ పోటా ఉంది. ఫైనల్గా వచ్చేసరికి డబుల్ డిజిట్స్ ఎవరికి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇక్కడ బీజేపీకి రావచ్చా కాంగ్రెస్? మేము 10 సీట్లు తెలంగాణలో బీజేపీకి వస్తుందని మేము ఆశిస్తున్నాము. 2 సీట్స్లలో <1000 మెజారిటీలో పోటాపోటీన నడుస్తుంది కాబట్టి ఇంకా వేచి చూడాలి ఏమవుతుందో. కానీ ఏమైనా కూడా 4 ఎంపీలు ఉన్నప్పుడే మేము గవర్నమెంట్ని కిందకి దింపేసినాం. ఇప్పుడు 8+ ఎమ్మెల్యేలు వస్తే మేము ఏం చేస్తామో మీరు చూస్తారు. టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉంది. పార్టీ 0కే పరిమితం కావడం అనేది ఎట్లా చూడొచ్చు? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి ఉందా? దీని ఇంకా కనుమరుగయ్యే పరిస్థితి కదన్నా, కనుమరుగు అయిపోయింది. ఇవాళ ఒక్క సీట్ కూడా రాలే బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళు 10 సంవత్సరాలలో ఏదైతే గ్యారంటీస్ కానీ ప్రామిసెస్ చేసినారో విపరీతంగా ఫెయిల్ అయిపోయినారు. వాళ్ళని దింపడంలో భారతీయ జనతా పార్టీదే ప్రధాన పొజిషన్. కానీ బీజేపీని ఏదైతే బదనాం చేసి వాళ్ళు కాంగ్రెస్ పవర్లోకి వచ్చిందో వాళ్ళది కూడా పరిస్థితి ఏందో పబ్లిక్లో ఇంకొక 2 నెలల రేపటి నుంచి అయితే ఎలక్షన్ కోడ్ అయితే తీసేస్తారు కదా. వీళ్ళ గ్యారంటీలు ఏమైనాయి, వీళ్ళ హామీలు ఏమైనాయి, వీళ్ళ డిఎస్సి నోటిఫికేషన్లు ఏమైనాయి, ఈ 5 బియర్ బ్రాండ్లు ఏదైతే లాంచ్ చేసిర్రో దీంతో యువత, తెలంగాణలో ఉన్న ఏదైతే యువత ఉందో ఈ 5 బ్రాండ్ల బియర్లతో ఏం మర్చిపోదు. మీ గ్యారంటీలన్నీ బయట పెడుతుంది. మీరు ఏదైతే చెప్పినారో చేయకపోతే మిమ్మల్ని కూడా బయట పెడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే 8 స్థానాలు, ఇప్పుడు పార్లమెంటు స్థానాలు పెరగబోతున్నాయి. తెలంగాణలో బీజేపీ పుంజుకుందని చెప్పుకోవచ్చా? బీజేపీ ఓటర్లు పెరిగి అన్న ఓట్ షేర్ ఎట్లా పెరిగిందో మీరు చూసినారు. అలాగే 4 సీట్ల నుంచి వాళ్ళ 10+ సీట్లు మేము ఆశిస్తున్నాం, వస్తున్నాయి కూడా. సో బీజేపీనే ఒక ఆల్టర్నేటివ్ అన్నది తెలంగాణ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. దానికి వాళ్ళ రిజల్ట్ అన్నదే ఓటర్ మాస్ ఏదైతే ఉన్నాడో ఇవాళ రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఇదొక ఎగ్జాంపుల్. ముందుకెళ్తూ ఇప్పుడు కార్పొరేటర్ ఎన్నికలలో కానీ, ముందుకెళ్తూ సర్పంచ్ ఎన్నికలలో కానీ మీరు రిజల్ట్ చూస్తారు ఎట్లయితుంది. 10 ఏళ్లలో కేంద్రంలో ఉండి బీజేపీ తెలంగాణకి చేసింది ఏంది, మళ్ళీ ఇప్పుడు అధికారంలో రాబోతే ఏం చేయబోతుంది అన్న? ఈ 10 ఏళ్ళలో ఏం చేసింది అన్నదే మేము పబ్లిక్కి తీసుకెళ్ళాము. దానివల్లనే రిజల్ట్ వచ్చింది.
ఈ నెక్స్ట్ 10 ఏళ్ళల్లో కంట్రీకి ఏం చేద్దాం అనుకున్నారో మోడీ గారు మొత్తం 2047 10 ఏళ్ళకే కాదు నెక్స్ట్ 25 సంవత్సరాలలో భారతదేశంని ఎలా చూద్దాం అనుకుంటున్నాడో ఒక ఇంటింటికి ఎలా చేయాలనుకుంటున్నాడో అన్నది మోదీ గారికి క్లియర్గా ప్లాన్ ఉంది. దానిలో భాగంగా తెలంగాణకు కూడా ప్రతి స్కీము ప్రతి రూపాయి ఈక్వల్గా ఎలాగైతే అన్ని స్టేట్స్కి ఉంటాయో తెలంగాణకు కూడా ఉంటుంది. అండ్ తెలంగాణలో ఫ్యూచర్లో బీజేపీ రాబోతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ బీజేపీకి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ మీద ఉంటుందని